నమస్తే. ప్రజెంట్ మనం ధర్నా చౌక్లో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పింది. దానికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా అమలు చేయడం జరిగింది. ఎందుకు మరి ఇవన్నీ బీసీ ధర్నాలు, ఇవన్నీ కార్యక్రమాలు? ఆడియన్స్ ఇంకా రాలేదండి. కేవలము క్యాబినెట్లో జస్ట్ వాళ్ళు ఆమోదించి గవర్నర్కి పంపించిన తర్వాతనే మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో అది ఇంకా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంటేషన్ అయితే మనకు కాలేదు. కానీ అయినా కూడా అయింది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓవరాల్గా దాన్ని ఇప్పుడు ఈరోజు ధర్నా చౌక్ పెట్టిందే దాని గురించి. ఇన్ కేసు అయ్యి ఉండంటే ఇంతమంది బీసీలు ఇక్కడికి వచ్చే వాళ్ళే కాదు. ఇంకా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తున్నారు కదా, టైం పడుతుంది దేనికైనా అని చెప్పేసి. అంటే దేనికైనా టైం పడుతుంది, మేము ఒప్పుకుంటాం, మేము కాదు అనట్లేదు. కానీ దాన్ని పూర్తిగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా కోరుకుంటున్నారు. గతంలో కూడా వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి ఇట్లనే ఏదో ఒకటి చెప్పి మాట మార్చి ప్రజలు మోసం చేసిన పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక మచ్చ అయితే ఉంది. మనం చూసినాం. ఇప్పటికైతే ఎలక్షన్ల టైంలో చెప్పింది ఒక తీరు ఉంది, ఇప్పుడు వాళ్ళ పరిపాలన విధానం ఒక తీరు ఉంది. కాబట్టి ప్రజలకి ఆ నమ్మకం లేదు. కాబట్టి ప్రజలు మరోసారి ఏం నమ్మకం చేయలేదు అక్క. అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దాని ప్రకారంగానే అడుగులు ముందుకేస్తున్నారు. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికల కోతమని చెప్తున్నారు కదా, ఇంకేం తక్కువ చేస్తారు? అంటే ఇంకా కావాలి కదా, ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే పూర్తి స్థాయిగా కాలేదు కదా. ఆడియన్స్ మనకి రావాలి కదా, వచ్చిన తర్వాతనే కదా మనకి ఏదైనా దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళే కొంతమంది కాంగ్రెస్ నాయకులే ఇది ఇస్తూ మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు మీడియా ముఖంగా, కోట్లలోకి పోకండి అని అంటారు. అంటే ఆ మాట ఎందుకు రావాలో, అది పూర్తిగా ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎవరికి సందేశం ఇస్తారు? లేదంటే మీ వాళ్ళకే మీరు చెప్తున్నారా? కొంతమందికి కోర్టుకి పంపించి దాన్ని ఆపే ప్రయత్నం అట్లా ఏమైనా చేస్తున్నారా? గట్ల గిట్ట ఆలోచన ఉందేమో అని చెప్పేసి కొంతమంది ప్రజలలో ఆ అపోహ ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు అట్లాంటివి ఏమి చేయకుండా కూడా బీసీలకు ఇస్తా అన్నది పూర్తి స్థాయికి ఇంప్లిమెంట్ చేయాలా. దానికి ఎటువంటి అడ్డులు వచ్చినా కూడా మీరు దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళి స్థానిక సంస్థలలో వాళ్ళు అన్నట్టు అది చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద నమ్మకం వస్తుంది. సో ఈరోజు బీసీలందరూ, ఇది పార్టీల మీటింగ్ కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ బీసీలందరూ ఇక్కడికి వచ్చి వారి హక్కుల గురించి, ఇప్పుడు చూడండి అన్ని చూసుకుంటే బీసీలో ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ గురించి కొట్లాడుకునే పరిస్థితికి ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నడుస్తుంది.